ప్రవీణ్ చేసిన విమర్శను వరదరాజిరెడ్డి భుజానికి ఎత్తుకున్నాడు. చెప్పాలంటే కష్టం ఒకరిది, లాభం మరొకరిది. తెలుగుదేశం పార్టీలో కష్టం ప్రవీణ్ది, లాభం వరదది. 6 నెలల కాలం వరదరాజిరెడ్డి గారు మటక, గుట్కా, క్రికెట్, జూదము, ఇసుక, అక్రమ బియ్యము ఒకటేమిటి పదే పదే మాట్లాడుతూ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే నా పార్టీ అధికారంలోకి తీసుకొస్తే ప్రొద్దుటూరులో ఇవన్నీ లేకుండా చేస్తాను, ప్రొద్దుటూరును చాలా మంచి ప్రొద్దుటూరుగా మీకు చూపిస్తాను, ఉక్కు పాదంతో అణిచివేస్తానని చెప్పి ఎన్నికలప్పుడు చాలా గొప్పగా మీకు చెప్పినాడు. ఒక మంచి ప్రొద్దుటూరును స్థాపిస్తానని చెప్పినాడు మీకు. ప్రవీణ్ అయితే ఇంకొక అడుగు ముందుకేసి మన ప్రొద్దుటూరు అంటే 2వ మైసూర్ అమ్మవార్శాలకు ప్రసిద్ధి, సుకూర్ బిర్యానీకి ప్రసిద్ధి, అమ్మవార్శాల కాడ దోశ 150 రూపాయలు బ్రహ్మాండంగా ఉంటుంది, బాబాయి దోశ. ఇవన్నీ పోయినారు, మర్చిపోయినారు. ఇది మట్కాకు, జూదాలకు నిలయం అయిపోయిందని చెప్పి ఆనాడు ప్రవీణ్ మాట్లాడినాడు. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా, ప్రవీణ్ అడుగుతా ఉన్నా, వరదరాజిరెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఇప్పుడు ప్రశ్నించవా ప్రవీణ్ అని అడుగుతా ఉన్నా. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండావు, ఇప్పుడు ప్రశ్నించవా ప్రవీణ్? ప్రభుత్వ అధికారులను ప్రశ్నించవా, లేకుంటే పాలకులకు ఫిర్యాదు చేయవా? మీ వరద నేతృత్వంలో, మీ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈ ప్రొద్దుటూరుకి దేనికి అడ్డాగా అయింది? 2వ మైసూరుగా అడ్డా అయిందే, బాబాయి దోశకు అయిందే, లేకుంటే సుకూర్ బిర్యానీకి అయిందే, లేక అక్రమ బియ్యం రవాణాకు అడ్డయిందే, లేకుంటే గోవా మందుకు అడ్డా అయిందే, గోవా మందుకు అడ్డా అయిందే, మటకా కంపెనీలక, జూద నిర్వాహకులక, ఇసుక దోపిడీ దొంగలక? దేనికి? ఈ వ్యత్యాసాన్ని గమనించమని నేను ప్రజలు కోరుతా ఉన్నా. నేను మా మీద చేసిన విమర్శలు పక్కన పెడదాం. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరి పక్షాన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, వరదరాజిరెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ఊర్లో మట్కా లేదా పెద్దాయన? మట్కా లేదు అని నువ్వు అంటే ఒక 150 మంది బూకీల పేర్లు చెప్తా, పట్టీలు రాసే వాళ్ళని 150 పేర్లు చెప్తా. పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అడిగితే చెప్తా నేను. మట్కా బీటర్స్ అంటారు, ఒక 100 నుంచి 150 మంది ఉంటారు ప్రొద్దుటూరులో. పట్టీలు తీసుకునే వాళ్ళు ఒక 40 మంది ఉంటారు. మట్కా కంపెనీ నిర్వహించే వాళ్ళు ప్రధానమైన వాళ్ళు వాళ్ళే, చీడ పురుగులు 8 మంది ఉన్నారు ప్రొద్దుటూరులో. ఈ 8 మందిలో 2-3 ప్రధానమైన వాళ్ళు నీ పార్టీలోకి, నా పార్టీలో నుంచి వచ్చిన కౌన్సిలర్ దగ్గర ఉన్నారు. నా పార్టీలో నుంచి నీ పార్టీలోకి వచ్చిన కౌన్సిలర్, మహిళా కౌన్సిలర్ భర్త దగ్గర ఉన్నారు. స్వయంగా మీ కౌన్సిలరే మటకా పట్టీలు సిక్కి FIRలో నమోదైనాడు, మునీర్. మరి ఎందుకు 7 నెలల కాలం గడిచినా నువ్వు మట్కాను నీ ఉక్కు పాదముతో అణిచివేయలే? ఇంకా మట్కా ఎందుకు ఎక్కువైంది? ఎంత మట్కా కలెక్షనో తెలుసునా ప్రజలారా? రోజుకు ఒక్క ప్రొద్దుటూరులో ₹1 కోటి కలెక్షన్ అవుతుంది మట్కా. ఇంకా మీకు మెరుగైనటువంటి అవగాహన కావాలా, పేర్లు కావాలంటే నేను ఇస్తా. అణిచివేయండి వరదరాజిరెడ్డి గారు. నేను అనొచ్చు ఈరోజు, మరి ఈ మట్కా వాళ్ళ దగ్గర నుంచి ఈ 1 కోటి కలెక్షన్లో నీకు నీ కొడుక్కు ఇన్ని లక్షలు ముడతానాయి అని చెప్పి బట్టగాల్చి నీ ముఖాన వేయొచ్చు నేను. కానీ నీలాగా నా నోరు అబద్ధాలు మాట్లాడదు పెద్ద ఆయన. ఈ మట్కా వాళ్ళ దగ్గర నుంచి నీకు లెక్క రావడంలే, అది నా నిజాయితీ. నిజంగా చెప్తా ఉన్నా, నువ్వు నాకు చెప్పలే అట్లా నా గురించి. నువ్వు ఈ మట్కా వాళ్ళ దగ్గర నుంచి నీకు లెక్క రాలే. ఈ మట్కా ఆడుకోండి అని చెప్పి నువ్వు చెప్పలే. కానీ ఈ మట్కాను నిర్మూలించడానికి నువ్వు తీసుకునే చర్యలు లేవు. నీ మనుషులు మట్కా కంపెనీలు పెడితే నువ్వు మందలించే పరిస్థితుల్లో లేవు. నువ్వు నీ కొడుకు. నువ్వు మందలించేవానివైతే
నేను చెప్పిన కౌన్సిలర్ భర్తను మీరు బయటకు పంపిస్తారు. నువ్వు మందలించేవాడివి అయితే మురీర్ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేపిస్తావు. పోలీసులు పిలిచి మటకా బీటర్లకు కాదు వేయాల్సిన నరదండాలు, మటకా కంపెనీని నిర్వహించే వాళ్లకు ఈ ₹1 కలెక్షన్ తీసుకుంటారు చూడి, వాళ్ళకి చేతులకు అరదండాలు వేయించింది. నువ్వు వేపి లేదు అంటే రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మౌనం దాల్చిరావు. మరి దీనికేం సమాధానం చెప్తావు? నేను అక్రమ బియ్యమే రవాణా చేసి ఉంటే, నేను కొనిచ్చింటే నాకు ఆ బియ్యం అన్నమే పుట్టకుండా పోవాలా, ఈశ్వరుని శాపమే ఉండాలా నాకు. ఈరోజు మేం చెప్పేది కాదు, మీ పత్రిక ఆంధ్రజ్యోతి ఆగని రేషన్ దందా, మీ పత్రిక ఆంధ్రజ్యోతి నిన్నలేమన్నా ఆటోనగర్లో 184 మూటలు, ఇప్పటి వరకు 90 సార్లు పట్టుకుంటారు. కోట్ల రూపాయలు విలువ చేసే అక్రమ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ అక్రమ బియ్యం రవాణా చేసేదే నీకు దగ్గరగా ఉండే ప్రధానమైన 2-3 కౌన్సిలర్లు. మరి ఎందుకు అక్రమ రవాణాను నువ్వు బియ్యాన్ని ఆపలేకపోతున్నావు? తప్పు చేసే నీ కౌన్సిలర్లను ఎందుకు పార్టీ నుంచి పదవుల నుంచి తప్పించలేకపోతున్నావు? ఫ్లెక్సీలు వాళ్ళే వేస్తారు. మటకా పట్టి తీసుకునేవాడు ఫ్లెక్సీ వేసినవాడు ఒకటి నీది చూసుకో. ప్రొద్దుటూరులో బియ్యం తోలేవాడు కొనేవాడు ఫ్లెక్సీలు వేసినాడు చూసుకో, నువ్వు కావాల్సింటే. మరి ఆ రోజు మాట్లాడిన మాటలకు ఈరోజు జరుగుతున్న వ్యవహారానికి పొంతన లేదు పెద్ద ఆయన. వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రొద్దుటూరు అపరిశుభ్రమైన వాతావరణం లేక నెట్టబడింది. జూదాలకు వ్యసనాలకు నిలయమైతా ఉంది. మందు బ్రాందీ షాపులన్నీ ప్రభుత్వం చేత మేము నడిపిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తుల చేతికిచ్చి మద్యం ద్వారా విచ్చలవిడిగా డబ్బు సంపాదించాలని చెప్పి ప్రభుత్వం దోచుకుంటే వ్యాపారస్తులు దోచుకునే ప్రయత్నం చేస్తే, అంటే మీ వాళ్ళే బ్రాందీ షాప్ ఓనర్లు ఆల్మోస్ట్. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారే, దీనికి సమాధానం చెప్పాలా? ఈ ప్రభుత్వం చెప్పాలా? వరదరాజిరెడ్డి గారు చెప్పాలా? భారతీయుడు 2 వచ్చిందంట, 3 పెద్ద ఆయన చెప్పాలా సమాధానం. పల్లె పల్లెకు బెల్ట్ షాపులు ఉన్నాయి, 1, 2, 3. నీ ఇష్టం. నంగనూరు పల్లె, కొరపాడు, గోపల్లె, పగిడాల, ఏ పల్లె కావాల్సింటే ఆ పల్లెలో ఉంది. ఈ పల్లెలో లేదని చూపించు బెల్ట్ షాపులు. పల్లెల్లో ఏమైనా మద్యాన్ని ఏరులై పారిస్తే ఈ రాష్ట్రం ఉండేదానికే పోయేదానికే పెద్ద ఆయన, ఈ ఊరు ఉండేదానికే పోయేదానికే. ఇంతకుముందు మన పిల్లప్పుడైతే పల్లెలంటే పాడి పంటలకు పాడి పరిశ్రమ. ఈ వద్దు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, మా పెద్ద ఆయన వరదరాజిరెడ్డి గారి నాయకత్వంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం బ్రాందీకి కుటీర పరిశ్రమ. పల్లెలోను బ్రాందీకి కుటీర పరిశ్రమ. ఈ బెల్ట్ షాపులన్నీ నిర్వహించేది తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా? ఆ నాయకులకు సంబంధించిన అనుచరులు, కార్యకర్తలు కాదా అమ్మేది? ఈ విషయం సైతం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి తెలియదా? మరి ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? ఎమ్మెల్యేనే గట్టిగా చర్యలు తీసుకుంటే ఎందుకు పట్టుకోరు? మరి వరదరాజిరెడ్డి గారు ఆ రోజేమో పెద్ద మాటలు ఆ రోజు మాట్లాడా, ఈరోజేమో ఇంకో రకంగా జరుగుతూ ఉంది. మళ్ళీ అది బెల్ట్ షాపులు చాలవని ఇది గోవా మందు. ప్రొద్దుటూరులో 4 ఉన్నారు ప్రధానంగా. గోవా నుంచి మందు తెచ్చి అమ్మేవాళ్ళు అన్నీ చెప్తాను కదా నేను. 4 ఉన్నారు ప్రధానంగా. మొన్న కొన్ని పట్టుకున్నారు గురవై తోటలో. 4 ఉన్నారు గోవా మందు. ఇది వైను, దీని విలువ ₹750 గోవాలో. ఇక్కడ అమ్మేది 2,000 3,000. ఇక్కడ బ్రాందీ షాపులలో దొరికే మందే మ్యాన్సనోస్, రాయల్ ఛాంజ్ ఇవన్నీ తెచ్చి అమ్ముతున్నారు గోవా నుంచి. అన్నీ తెచ్చి అమ్ముతున్నారు. ధర కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఈ మందు బాగలేదంట, ఆ మందు బాగుందంట. బ్రాందీ షాపుల్లో అమ్మే మందు బాగలేదు, గోవా నుంచి వచ్చే మందు బాగుంది కాబట్టి అదే కొంటామని చెప్పి ప్రజలు అది కొంటున్నారు. ప్రజల యొక్క బలహీనతను ఎన్క్యాచ్ చేసుకుంటున్నారు చీకటి వ్యాపారస్తులు. దీన్ని గమ్మున చూడకుండా గమ్మున ఉండారు ప్రభుత్వ అధికారులు.
ఆ ప్రభుత్వ అధికారుల చేత గమ్మునుండేదానికి కారణము వరదరాజిరెడ్డి. నిన్నటి దినము కార్స్ అన్నారు జార్జి క్లబ్లో. నిన్నటి దినం ఒక్కరోజు ఇస్పెటాకులు అన్నారు. ఇదే క్లబ్బులలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము క్లబ్బులు మూతేపించినాం అఫీషియల్గా, ఎక్కడ ఆడకూడదని చెప్పి. ఇప్పుడు జమ్మలమడుగులు ఆడుతున్నారు, మోసోట ఆడుతున్నారు, అన్నీ ఆడుతున్నారు. నేను ఎస్పీ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి వాటికి అనుమతి ఇయ్యొద్దు. జూదాలకు కానీ ఇప్పుడు నేను చెప్పిన అంశాలకు కానీ మీరు అనుమతి ఇయ్యొద్దు. సంసారాలు సర్వనాశనం అయిపోతున్నాయి. విపరీతంగా ప్రచారం చేసినాడు పెద్ద ఆయన జూదం గురించి. ఆయన గెలుస్తానే మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రొద్దుటూరులో మంగతయ్య ఆడిపించిందే చౌటపల్లెలో. మొట్టమొదట జూదం నిర్వహించిందే చౌటపల్లెలో. ఇది సాలదని ఈ మధ్య వరదకు సంబంధించిన కౌన్సిలర్లే ప్రధానమైన వాళ్ళే ఒకరిద్దరు గోవా ట్రిప్ అంట, కాశీ యాత్ర మాదిరి గోవా ట్రిప్. క్యాష్నో అంటే ఇక్కడ 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు డిపాజిట్ చేస్తే కొంతమంది యువకులను ఆట ఆడే వాళ్ళందరినీ తయారు చేసుకొని వీళ్ళే ఫ్లైట్ టికెట్లు పెట్టి వీళ్ళే ఆడ 5 స్టార్ హోటల్ ఇచ్చి భోజనము, బస, ఫ్లైట్ టికెట్లు అన్నీ వీళ్ళే, ఈ కౌన్సిలరే. అక్కడ జూదం ఆడుకొని రావాలా, గెలిచినా ఓడినా డబ్బులు ఇస్తారు, ఇబ్బంది లేదు. మరి ఇక్కడ నుంచి సప్లై చేసేందుకు ఏమి వరదరాడి మనిషి కౌన్సిలర్కు లాభం అంటే కదా, మనుషులను పంపించినందుకు జూదానికి కమిషన్ ఇస్తారు ప్రజలారా. ఆ కమిషన్ మీరు ఏమన్నా 100లో 1000 అనుకుంటున్నారు, కాదు. వ్యాపారం పెద్దగా జరిగితే కోట్లు సంపాదిస్తారు. ఇప్పుడు వరకు నేను చెప్పిన దానిలో ఏదన్నా సంసారానికి ఉపయోగపడే చర్యలు ఉన్నాయా పెద్ద ఆయన? ఇంట్లో పిల్లోళ్ళు సర్వనాశనం అయిపోయే పరిస్థితులే కదా. బువ్వకు, మర్యాదకు, చదువులకు, గౌరవానికి అన్నిటికీ భంగం కలిగే పనులే కదా ఇక్కడ జరిగేది. మరి ఈ అన్నిటినీ ఎందుకు నువ్వు నియంత్రించలేకపోతున్నావు? ప్రభుత్వంలో ఉండి, ఎమ్మెల్యేగా ఉండి నేను నియంత్రిస్తాను, ఉక్కుపాదం మోపుతానని చెప్పి ఈరోజు నియంత్రించకుండా అంతా నీ మనసులే వాటిని జరుపుతా ఉంటే నువ్వు మౌనం దాల్చడం వెనుక ఉండే రహస్యం ఆదాయమా, రాజకీయ ప్రయోజనమా? గమనించాలా ప్రజలారా, ఈ వ్యత్యాసాన్ని గమనించాలా. ఈరోజు నేను ప్రవీణ్ని కూడా అడుగుతా ఉన్నా, నీ సుకూర్ బిర్యానీ ఎక్కడికి పోయిందో ప్రవీణ్, నీ బాబాయ్ దోశ ఎక్కడికి పోయిందో, అమావాస్యాల గొప్పతనం ఎక్కడికి పోయిందో, లేకుంటే రోషిరెడ్డి టీ బంకు దగ్గర టీ ఎంత బాగుంటుందో అది ఎక్కడికి పోయిందో, దేనికి అడ్డా అయింది ప్రవీణ్? ఇప్పుడు మీ వరద నాయకత్వంలో దేనికి అడ్డా అయింది? బియ్యానికి మా ఊర్లో ప్రొద్దుటూరు అంటే అక్రమ రవాణా చౌక దుకాణంలో దొరికే బియ్యానికి అడ్డా అని చెప్దామా? లేకుంటే కాశీ యాత్ర మాదిరి క్యాషినోకు, గోవాకు స్పెషలిస్ట్ మా వాళ్ళని చెప్దామా? లేకపోతే మంచి మంచి గుట్కా ప్యాకెట్లు దొరుకుతాయని చెప్దామా? జూదానికి స్పెషల్ అని చెప్దామా? దేనికి స్పెషల్ అని చెప్దాం? నేను ప్రవీణ్ కూడా చెప్తా ఉన్నా, ప్రశ్నించు ప్రవీణ్. ఎందుకంటే ఈ ఒక్క దఫాతో వరద రాజకీయ జీవితం ముగిసిపోతుంది. తర్వాత చెప్పలేం, దేవుని దయ ఉంటే నువ్వు అభ్యర్థి అవుతావు ఈసారి నాకు. మరి నీ రాజకీయ భవిష్యత్తును అంతరించిపోకుండా ఉండాలంటే, ప్రజల హృదయాలలో నీకు కాస్త విలువ ఉండాలంటే, ఈరోజు నీ పార్టీ నాయకులు చేసే తప్పులను నువ్వు ప్రశ్నించగలిగితే, ఫిర్యాదు చేయగలిగితే, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగలిగితే ప్రజల్లో నీకు మంచి చిరునామా ఉంటుంది. రేపు ఎన్నికలకు నీకు ఉపయోగపడవచ్చు. కాబట్టి నా మీద నువ్వు ఎంత విషప్రచారం చేసినప్పటికీ నేను వాటినన్నిటినీ మర్చిపోయినా. నువ్వు అభ్యర్థి కాదు కాబట్టి మర్చిపోయినా. కానీ నువ్వు చేసిన విషప్రచారం వల్ల వరదకు లాభం చేకూర్చినావు. కనీసం ఇప్పుడన్నా ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని మంచిగా ఉండేదానికోసం మాతో పాటు నువ్వు కూడా ప్రభుత్వంలో ఉండావు కాబట్టి ప్రశ్నించమని ప్రవీణ్ చెప్తా ఉన్నా.